మీనాక్షి టీవీ. ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గ్రేట్, సేఫ్ అండ్ హెల్తీగా ఉన్నారనుకుంటున్నాను. సో ఇవాటి వీడియో తమ్నైల్ చూసేసారు కదా, మై జ్యువెలరీ కలెక్షన్. సో ఇండియా నుంచి ఆస్ట్రేలియా వచ్చేటప్పుడు నేను కొంత తీసుకున్నాను జ్యువెలరీ. కొన్ని అంటే 1 గ్రామ్ జ్యువెలరీస్, పర్ల్ సెట్స్ అలాంటివి తీసుకున్నాను. సో ఎక్కువగా స్వీటీని ఉద్దేశంలో ఉంచుకొని తీసుకున్నాను, బికాస్ దాన్ని రెడీ చేయొచ్చు కదా అన్నట్టు. సో ఆలస్యం చేయకుండా మీకు చూపిస్తాను. ఓకే, ఫస్ట్ మీకు నేను చూపించేది ఈ వడ్డానం. నేను దాని తర్వాత దీని పిక్స్ కూడా మీకు తీసి పెడతాను, సో యాడ్ చేస్తాను చూడండి. సో ఇది ఏంటంటే బెల్ట్, ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది కదా. సో ఇది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇలా అనమాట. 3-4 నాట్స్లా ఇచ్చారు, సో దట్ ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదేంటంటే నేను స్వీటీ కోసం తీసుకున్నాను. మధ్యలో లక్ష్మీదేవి ఉంటుంది అండ్ చుట్టూ ఇలాగా చిన్న చిన్న సర్క్యులర్ స్టోన్స్ అనమాట, లైక్ గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్, అండ్ ఇదంతా కూడా వైట్. సో ఇది నేను నా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను. ఏంటంటే నా ఫ్రెండ్ కూడా ఇట్లా ఆన్లైన్లో అన్నీ సేల్ చేస్తూ ఉంటుంది. సో తన దగ్గర తీసుకున్నాను అనమాట. కిడ్స్ వడ్డానం ఇది 950 అనుకుంటా అలా పడింది. సో నా ఫ్రెండే తీసుకున్నాను కాబట్టి తన షిప్పింగ్ ఛార్జెస్ అవి తీసుకోకుండా ఇచ్చింది. సో ఎస్, డెఫినెట్లీ ఇట్స్ నాట్ ఏ ప్రమోషనల్ వీడియో అండి, జస్ట్ నేను తన దగ్గర తీసుకున్నాను కాబట్టి చూపించాను. సో వైట్ అండ్ ఈ కలర్ తీసుకోవటం వల్ల దేని మీదకైనా సూట్ అవుతుంది అన్నట్టు ఈ వడ్డానం తీసుకున్నాను అనమాట. ఓకే, దీనికి పిక్ కూడా మీకు మళ్ళీ పెడతాను. ఇది ఎలా అంటే 1 minute. ఓకే, సో ఇది ఇలా వస్తుంది. ఓకే, సో ఇదంతా కంప్లీట్ గోల్డ్ ఫినిష్, 1 గ్రామ్ గోల్డ్ ఇది. అండ్ చిన్న చిన్న బాల్స్ అనమాట ఇవి. అండ్ ఇక్కడ స్టోన్స్ ఇవి, అండ్ ఇవి వచ్చి గ్రీన్ రెడ్ పర్ల్స్, అండ్ అలాగే ఈ మధ్యలో కూడా మీకు వైట్ స్టోన్స్ ఉంటాయి. ఇలా వస్తుంది అనమాట వేస్తే. శారీస్ మీద బాగుంటుంది. దగ్గర నుంచి చూపిస్తాం ఇలా. బాగుందా? ఇందులోనే ఈ బుట్టలు చూపిస్తాను. సో ఇవేంటంటే ఇవి చిన్న జుంకాలు. ఇవి కూడా నేను 1 గ్రామ్ గోల్డ్లోనే తీసుకున్నాను. దీన్ని ఏమంటారంటే, దీన్ని ఈ స్టోన్స్ని సీజెడ్ స్టోన్స్ ఉంటాయి కదా, సీజెడ్ స్టోన్స్. సో ఇవి అవన్నమాట. సో ఇది ఇప్పుడు చూపించాను కదా మీకు సెట్, దాంతోనే తీసుకున్నాను. ఇవి కూడా నాకు ప్రైస్ అయితే అస్సలు గుర్తులేదండి, అందుకే నేను ప్రైజెస్ ఏవి మెన్షన్ చేయట్లేదు. ఎక్సెప్ట్ 1 or 2 ఐటమ్స్, మ్యాక్సిమం అన్నీ నేను షాప్కి వెళ్ళి తీసుకున్నవే. అండ్ ఇదేంటంటే స్టోన్స్ అనమాట, వైట్ రెడ్ గ్రీన్ మల్టీ కలర్ స్టోన్స్. సో దేని మీదకైనా మనం పెట్టుకోవచ్చు కదా. అలాగే కిందన చిన్న వైట్ పర్లు కూడా ఇచ్చారు. సో యాక్చువల్గా ఇది నాకు నా కజిన్ ఇచ్చింది. సో ఇదేంటంటే రోజ్ గోల్డ్ నెక్లెస్ అనమాట. నాకు రోజ్ గోల్డ్ అని ఒకటి ఉందని కూడా తెలీదు, నా కజినే చెప్పింది. సో దీన్ని రోజ్ గోల్డ్ అంటారంట. కంప్లీట్గా మనకి ఏంటంటే లైట్ పింక్ ఉంటుంది కదా, ఆ షేడ్ వస్తుంది ఇదంతా. సో ఇదంతా స్టోన్స్ అనమాట, వైట్ స్టోన్స్ పింక్ స్టోన్స్ కాంబినేషన్ అనమాట. బోత్ వైట్ అండ్ పింక్ స్టోన్ కాంబినేషన్ ఇది. ఓకే, అండ్ ఈ చైన్ అంతా కూడా పింకిష్ కలర్లో వస్తుంది. అండ్ ఇది రోజ్ గోల్డ్ అంట. దీని సెట్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు, చాలా క్యూట్గా ఉంటాయి అవి. ఇవన్నమాట. సో ఇది ఇయర్ రింగ్స్. ఇది కూడా సేమ్ అదే వైట్ అండ్ పింక్ కాంబినేషన్, అండ్ చుట్టూ మీకు పింక్ వస్తుంది అనమాట. సో రోజ్ గోల్డ్ అనేది ఏంటి అంటే మీకు రీసేల్ వాల్యూ ఉండదండి. బట్ ఏంటంటే కొన్ని ఐటమ్స్ మనకి రిచ్ లుక్ కావాలి, బట్ రీజనబుల్ ప్రైస్లో కావాలి అన్నప్పుడు మనం గోల్డ్లో తీసుకోలేము కదా. సో అలాంటప్పుడు రోజ్ గోల్డ్ ట్రై చేయొచ్చు. దీనికి రీసేల్ వాల్యూ అయితే అసలు ఏమి ఉండదు. ఓకే, అండ్
స్వీటీకి ఎప్పుడైనా జడగంటలు వేస్తే ఇంకా దాని జుట్టు ఇంకా పెరగలేదు. దానికి తిరుపతిలో గుండు చేయించాం కదా, సో ఇప్పుడిప్పుడే అంటే జస్ట్ బార్బీ కట్ దాకా వచ్చింది కానీ ఇంత పొడుగైతే ఇంకా అవ్వలేదు. సో అయిన తర్వాత పెడదాం కదా అన్నట్టు వెళ్ళాను కదా, అంటే అక్కడ కనిపించింది, సో అందుకని తీసుకొని ఉంచాను. ఇవన్నీ కూడా లక్ష్మీదేవి వస్తుంది. అండ్ ఇది కూడా గ్రీన్ అండ్ పింక్ అండ్ మధ్యలో వైట్ స్టోన్స్ అనమాట. ఇదంతా వైట్ స్టోన్స్. సో మ్యాక్సిమం నేను ఈ మల్టీ కలర్ ఉన్నట్టే ప్రిఫర్ చేస్తాను, సో దట్ మనం ఏ శారీ మీదకైనా లేదా ఏ డ్రెస్ మీదకైనా వేసుకునేటట్టు బాగుంటుంది కదా అని. ఇదనమాట. సో ఇవన్నీ విజయనగరంలో నవరంగా అని ఒక ఫేమస్ షాప్ ఉందండి, అక్కడ తీసుకున్నాను. సో వాళ్ళ దగ్గర అన్ని ఇలాంటి సీజెట్ ఇవే ఉంటాయి. నెక్స్ట్ ఫేవరెట్ సెట్. ఇది నేను చాలా ఆన్లైన్లో చూశాను కానీ ఇది ఎలా వస్తుందో అని చెప్పి నేను ఆన్లైన్లో తీసుకోలేదు. బట్ నాకు ఈ నవరంగాలోనే ఇది దొరికింది, సో తీసుకున్నాను అనమాట. ఇది మెటల్ సెట్, బ్లాక్ కలర్ సారీ మీద బాగుంటుంది కదా, అందుకోసమని తీసుకున్నాను. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా. ఈ సెట్ అంటే నాకు చాలా ఇష్టం, ఇంకా ఇప్పటిదాకా వేసుకోలేదు. ఏదైనా బ్లాక్ సారీ ఉన్నప్పుడు వేసుకోవాలి అని ఉంచాను. అండ్ ఈ పర్ల్స్ ఇవి నేను గ్రీన్లో తీసుకున్నాను, మైల్డ్ గ్రీన్ అంటారు కదా, సో అలా ఉన్నాయి. ఇందులో మీకు వైట్, లైట్ పింక్, ఇంకా లైట్ పర్పుల్ కలర్ ఇలా చాలా ఉన్నాయి. సో ఇది గ్రీన్ నాకు నచ్చింది, అందుకు తీసుకున్నాను. సో సెట్. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సెట్స్ అనమాట. ఇది హారం లాగా, లాంగ్ హారం వస్తుంది చూడండి, సో అలా ఉంటుంది ఇది. బాగుందా? అండ్ మధ్యలో చిన్న లాకెట్, చిన్నదంటే కొంచెం మీడియం సైజ్ అనమాట. ఇది కూడా గ్రీన్ అండ్ రెడ్ కాంబినేషన్. సో ఇది తీసుకొని చాలా రోజులు అయిపోతుంది, 2 years అలా అయిపోతుంది. ఇప్పుడు చూపించినవన్నీ రీసెంట్గా తీసుకున్నావు కానీ ఇది 2 years అట్లా అయిపోతుంది. సో ఇది ఒకటి, దీన్ని కూడా మీకు యాడ్ చేస్తాను. నెక్స్ట్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హారం ఇది కూడా ఇప్పుడు స్వీటీ వడ్డానని చూపించాను కదా, సో అక్కడే నా ఫ్రెండ్ పేజ్లో తీసుకున్నాను. పేజ్ అంటే దానికి ఇన్స్టా పేజ్ ఏం లేదండి, జస్ట్ వాట్సాప్ గ్రూప్ ఉంది, సో అందులో అనమాట. ఇది సూపర్గా ఉంటుంది. ఇది నేను షష్ఠి పూర్తి వ్లాగ్ చేశాను కదా మా అత్తయ్య గారు వాళ్ళది, అందులో వేసుకున్నాను. ఇది ఆ పిక్ ఉంటే యాడ్ చేస్తాను. కిందన లక్ష్మీదేవి చాలా హెవీగా వస్తుంది అనమాట. అండ్ ఆ కిందన ఈ పర్ల్స్ లాగా ఇదంతా కూడా పింక్ కలర్ స్టోన్. ఎంత రిచ్ లుక్ అంటే సూపర్గా ఉంటుంది దేని మీద వేసుకున్నా. అండ్ వెనకాతల ఇలా జస్ట్ స్టైల్గా ఇవి కూడా పెట్టారు, బాగుంది కదా. ఇది నా ఫేవరెట్ సెట్. అండ్ దీనికి బుట్టలు కూడా ఉండాలి, చూపిస్తాను మీకు. ఇక్కడ అండ్ ఇవి దీని బుట్టలు అనమాట. లక్ష్మీదేవి రెండు అంతే ఇలాగే వస్తాయి. పైన లక్ష్మీదేవి, కిందన బుట్ట. ఇది జస్ట్ 100 రూపీస్కి తీసుకున్న కాసుల పేరు. ఇదేంటంటే వరలక్ష్మి అమ్మవారిని తయారు చేస్తాను కదా, సో అక్కడ నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు దొరికింది. సో స్వీటీకి వేయచ్చు, లేదా అమ్మవారిని రెడీ చేసినా కొంచెం గ్రాండ్ లుక్ వస్తుంది కదా, అందుకని తీసుకున్నాను. 100 రూపీస్ కదా, నాకు రీజనబుల్ అనిపించింది. ఇదన్నమాట సెట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇది నేను కస్టమైజ్ చేయించుకున్నాను. సో ఇదేంటంటే ఇది ఎక్కడ అంటే వైజాగ్ లేపాక్షి వ్లాగ్ చేశాను నేను. ఇందులో చేసానో డాజిగల్లో చేసానో గుర్తులేదు. సో అప్పుడు తీసుకున్నది మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. సో ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ లాకెట్ ఉండదు,
ఓన్లీ ఇదే ఉంటుందన్నమాట, ఈ బాల్సే ఉంటుంది, ఇదే సెట్. ఈ సెట్ మీరు చూసే ఉంటారు, ఈ మధ్య అందరూ వేసుకుంటున్నారు కదా ఈ పైన. సో నాకు లాకెట్ కావాలని చెప్పి నేను లాకెట్ వేరేగా తీసి ఈ లింక్స్ ఇట్లా అటాచ్ చేయించాను, ఇలా కస్టమైజ్ చేయించాను దీన్ని. ఇవి కూడా అన్ని వైట్, పింక్, రెడ్ అండ్ మధ్యలో మళ్ళీ వైట్ కలర్ స్టోన్స్, అంటే పర్లు కాకుండా వైట్ స్టోన్స్ కూడా అనమాట. అండ్ ఇక్కడ కూడా చిన్న లక్ష్మీదేవి వచ్చి అండ్ చుట్టూ ఇలా చిన్న జుంకాలు వచ్చాయి. సో ఇది ఇలా కస్టమైజ్ చేయించాను. జస్ట్ నార్మల్గా ఇది లేకుండా ఇది ఓన్లీ బాల్స్తో ఉంటుంది దండ, నేను దీన్ని ఇట్లా కస్టమైజ్ చేయించుకున్నాను లేపాక్షిలో. అండ్ ఫస్ట్ ఒక సెట్ చూపించాను కదా మీకు, హారం లాంటిది. సో దాంతోనే తీసుకున్నాను. ఇది చిన్న నెక్లెస్లా అనమాట. సో ఇదంతా చైన్ వస్తుంది, ఇది కంప్లీట్. అండ్ ఇక్కడ చిన్న పింక్ స్టోన్స్, వైట్ స్టోన్స్ వచ్చి చిన్న పర్లు వస్తుంది. సో స్వీట్కి కూడా దేని మీదైనా వేయడానికి బాగుంటుంది కదా, పట్లంగా వాటి మీద, అందుకోసం తీసుకున్నాను. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ ఇదేంటంటే మా అక్క ఉంది కదా, మా తోటకోళ్ళు వైజాగ్లో బ్లాగ్స్ చేశాను కదా, వాళ్ళ మమ్మీ ఏమో స్వీటీకి ఇవి ముత్యాలు, ఒరిజినల్ ముత్యాలు. సో స్వీటీకి ఇలా అల్లించి తీసుకొచ్చారు. దాని మెడ చిన్నది కదా, బుజ్జిగా ఉంటుందని లాస్ట్ టైం వెళ్ళినప్పుడు, బిఫోర్ లాస్ట్ టైము వైజాగ్లో బ్లాగ్స్ చేశాను, గుర్తుంది కదా. సో అప్పుడే అనమాట చేసిచ్చారు. సో ఇది తను కస్టమైజ్ చేసి తీసుకొచ్చారనమాట. ఇవి ఒరిజినల్ పర్ల్స్ అండి, ఒరిజినల్ ముత్యాలు ఇవి. ఓకే, ఇది కూడా కస్టమైజ్ చేయించింది. యాక్చువల్గా నా దగ్గర కొన్ని పగడాలు ఉన్నాయి. సో పగడాలు ఉంటే వాటిని ఇలా కస్టమైజ్ చేయించుకున్నాను. సో మీరు కావాలంటే ఇది గోల్డ్తో చేయించుకోవచ్చు. ఇది గోల్డ్ కాదు, నార్మల్ రోల్డ్ గోల్డ్ ఇది. సో పగడాలు అండ్ మధ్యలో దీన్ని ఏమంటారు నాకు తెలియదు, ఈ బాల్ దీనికి ఏదో పేరు ఉంది, నాకు గుర్తులేదు. సో ఇలా అనమాట, ఒక పగడము ఒక బాల్, ఒక పగడం ఒక బాల్ అలా అనమాట. పగడాలు అయితే ఒరిజినల్వి, బట్ ఇవి కాదు, ఇది జస్ట్ నార్మల్గా బాగుంటుంది కదా అని చేయించాను. అంటే ఇది నేను మామూలుగా నా పర్ల్స్ కస్టమైజ్ చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు ఎవరో చేయించుకున్నారు. సో అది చూసి ఇది కూడా చేయించారు అనమాట. సో ఇలా డబల్లో వేసిన స్వీట్కి బాగుంటుంది కదా. హైదరాబాద్ జ్యువెలరీకి వెళ్ళిపోతాము. ఇది చాలా హెవీ సెట్ అండి, చాలా అంటే చాలా హెవీగా ఉంటుంది. హైదరాబాద్ మోదీ జ్యువెలరీస్లో తీసుకున్నది ఇది. లక్ష్మీదేవి అండ్ ఇది పర్ల్స్, చుట్టూ ఇదంతా పింక్ అనమాట, పింక్ గ్రీన్ కాంబినేషన్. సో ఇది ఏమో ఇలా గోల్డ్ బాల్స్ లాగా. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇందాక చూపించినలాగే వస్తాయి, కానీ ఇది ఏంటంటే స్టోన్ ఉండదు ఇయర్ రింగ్స్కి, ఇలా వస్తుంది. రెండు చూపిస్తాను. ఇవి అస్సలు వెయిట్ ఉండదండి, చాలా లైట్ వెయిట్. ఇది చూడడానికే ఇంత పెద్దగా ఉంది, చాలా లైట్ వెయిట్ ఇది. ఇది జస్ట్ 50యో 80యో నార్మల్గా ఫ్యాన్సీ షాప్కి వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఇదేంటంటే ఇలా, సో ఇదేంటంటే ఇలా వస్తుంది అనమాట. ఇప్పుడు నెక్కి ఇలా పట్టి వచ్చినవి ఉన్నాయి కదా, సో ఫ్యాషన్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు స్వీటీకి నేను ఒకటి డ్రెస్ కుట్టించాను, దాని మీద కోసం తీసుకున్నాను అనమాట. అంటే డ్రెస్ అంటే వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ ఒక ఫ్రాక్ కుట్టించాను నేను. సో మెటీరియల్ తీసుకుని అది కుట్టించా. సో దాని మీద కానీ తీసుకున్నాను. ఇది 50 రూపీస్ 80 రూపీస్ అండి, 50-80 మధ్యలోనే ఉంటుంది అంతే. సో దాని మీద కానీ దానికి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇది మీరు ఆల్రెడీ చూసారు కదా, మొన్న
యానివర్సరీ వ్లాగ్ చేసినప్పుడు వేసుకున్నాను. హైదరాబాద్లో తీసుకున్నా, బిర్లా మందిర్ దగ్గర 100 రూపీస్. చూడండి ఎంత వర్దీ కదా. సింపుల్గా సింథటిక్ సారీస్ లేదా సింపుల్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి, హెవీ జ్యువెలరీ అన్ని చోట్ల వేసుకోలేము కదా, సో ఇలా వేసుకుంటే బాగుంటుంది. సో కొన్ని ఎలా అంటే దాని ప్రైస్ తక్కువ, బట్ లుక్ మాత్రం చాలా రిచ్గా ఉంటుంది. సో అలా అన్నమాట. ఇది దిస్ ఇస్ మై ఫేవరెట్ పీస్, నెక్ పీస్. ఇది కూడా ఈ సెట్ చూపించాను కదా హైదరాబాద్లో మోదీ జ్యువెలర్స్లో తీసుకున్నానని. సో వాళ్ళ దగ్గర నేను నా కజిన్ కూడా తీసుకున్నాం సెట్స్. సో తీసుకున్నందుకు వాళ్ళు ఇలాంటివి ఇచ్చారనమాట. ఇవి కూడా వేసుకునేదే. సో ఇలా చిన్నగా పొట్టిగా వస్తుంది కదా, వాళ్ళు ఇచ్చారు. ఇదంతా ఇది ముత్యం ఒరిజినల్. ఇదేంటో మనకు తెలీదు. సిల్వర్ కలర్లో సింపుల్గా అలా బాగుంది కదా, స్వీటీకి వేయచ్చు కదా, స్వీటీ కోసమే ఇచ్చారు వాళ్ళు. అండ్ ఈ బ్రేస్లెట్ ఏంటంటే ఇది కూడా పర్ల్సే, మధ్యలోది పగడము, ఇది ముత్యము. సో ఇది కూడా నా కజిన్ కూడా షాపింగ్ చేసింది అన్నాను కదా, సో నా కజిన్కి ఇచ్చారనమాట ఈ బ్రేస్లెట్. సో అది ఎక్కువగా పెట్టుకోదు, స్వీటీకి ఉంచు, స్వీటీ పెట్టుకుంటుంది కదా అని చెప్పి నాకు ఇచ్చింది. సో తీసుకొచ్చేసా. ఈ ఎడ్జెస్లో ఏమో ఇంకో పెద్ద పర్లు పెట్టి ఇలా స్వీటీకి ఇచ్చేసింది, స్వీటీకి పెట్టు అని. అండ్ బిర్లా మందిర్లో తీసుకున్న ఇంకొక 100 రూపీస్ సెట్ ఇది. బిర్లా మందిర్లో తీసుకున్న ఇంకొక సెట్ అన్నమాట. కిందన ఇలా వచ్చి ఇది కూడా జస్ట్ 100 రూపీస్ అండి. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు. అండ్ ఇది చార్మినార్ దగ్గర 3 సెట్స్ 100 రూపీస్ అనమాట. మా ముగ్గురు కజిన్స్ తీసుకున్నాము. సో నేను వైట్ కలర్, ఇంకొక కజిన్ వైట్ అండ్ రెడ్ కాంబినేషన్ అనుకుంటా తీసుకుంది. ఇలా 3 కాంబినేషన్స్ తీసుకున్నాము. నేను వైట్ ఉంచుకున్నాను, వాళ్ళిద్దరు చెరోటి ఉంచుకున్నారు. 300 అనమాట. ఇవేం ఒరిజినల్ ముత్యాలు కావు, బట్ మనం అకేషనల్గా వేసుకోవటానికి వెళ్ళి అలా పార్టీకి వెళ్ళి వచ్చేయడానికి బాగుంది కదా. అండ్ ఇది కంప్లీట్ పర్ల్. ఇది నేను మా తోటకోళ్ళు సీమంతంకి వెళ్ళినప్పుడు చేసిన బ్లాగ్లో వేసుకున్నాను. మీరు ఆ బ్లాగ్ చూస్తుంటే తెలుస్తుంది. సో కిందన గ్రీన్ కలర్ ఇలా ఒక లాకెట్, అండ్ ఇదంతా పర్ల్స్ అనమాట, వైట్. సో ఇది ఇయర్ రింగ్స్. ఓకే, సో ఇది ఇంకొక సెట్, ఇంకొక పర్లు. ఇదేంటంటే గ్రే వస్తుంది. ఈ పర్లు గ్రే కలర్ వస్తుంది. యాక్చువల్గా నాకు గ్రే కలర్లో ముత్యం ఉంటుందని కూడా తెలీదు, ఇది అక్కడ చూసినప్పటిదాకా. చాలా బాగుంది కదా, సో అందుకోసమే తీసుకున్నాను. అండ్ చిన్న లాకెట్ అనమాట, సిల్వర్ కలర్లో లాకెట్, అండ్ మధ్యలో ఒక చిన్న స్టోన్, సేమ్ పర్లు అనమాట. అండ్ సేమ్ అలాగే కొంచెం పెద్దవి లాంటి స్టడ్స్ అనమాట. ఇవి స్టడ్స్. ఇది కూడా ఒరిజినల్ ముత్యాలే అండి. నేను స్వీటీ కోసం తీసుకున్నాను ఇది వైజాగ్ లేపాక్షిలో. కాకపోతే ఈ చిన్న లాకెట్ ఉంది కదా ఇక్కడ, దీని కింద కూడా ఒక ముత్యం ఉంటుంది, అది పీకేసింది అనమాట. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఎంత వెతికినా కనిపించలేదు. తర్వాత ఎప్పుడైనా కస్టమైజ్ చేయించి ఇక్కడ ముత్యం పెట్టించాలి, లేకపోతే కొంచెం ఆడ్గా ఉంది కదా. బట్ ఇది ఒక జీసస్ సింబల్ లాగా ఉంది, కానీ దగ్గర నుంచి చూస్తే కొంచెం ఆడ్గా ఉందన్నమాట. అందుకోసమే దానికి వేయట్లేదు. ఇలా
దీని ఇయర్ రింగ్స్ ఎక్కడో లేదు, ఇక్కడ ఉన్నాయి, చూపిస్తాను. సో ఇయర్ రింగ్స్కి కింద పర్లు ఉన్నాయి కదా, సో దానికి కూడా కింద అదే పర్లు అనమాట. ఆ పర్లు పీకేసింది అది. ఇంకొక సెట్ ఏంటంటే, ఇది మేళా బ్లాగ్ చేశాను కదా, విజయనగరంలో మేళా పెడతారు అని చెప్పి మేళా బ్లాగ్ చేశాను కదా, అక్కడ తీసుకున్న సెట్ అనమాట ఇది. ఇది జస్ట్ 100 120 బట్ గ్రాండ్ లుక్ కదా, అంత వైట్ స్టోన్స్ అనమాట. చెప్పడం 300 అలా చెప్పారు, బేరమాడితే 120కి ఇచ్చారనమాట, ఇంకా తగ్గనన్నారు. బాగుంది కదా, అందుకు తీసుకున్నాను. అంత మంచి లుక్ ఇస్తుంది చూడండి. ఒకటి ఉంటే చూడండి, చెప్పాను కదా కొన్ని ఐటమ్స్ ఏంటంటే ప్రైస్ చాలా తక్కువ ఉంటాయి బట్ చాలా వర్దీగా ఉంటాయి అండ్ గ్రాండ్ లుక్ అనమాట. మనం 1000 రూపీస్ పెట్టినా ఇంత గ్రాండ్ లుక్ రాదేమో, కొన్ని ఐటమ్స్ అంతే. బాగా. అండ్ ఇదేంటంటే, ఇది మా మమ్మీ తిరుపతిలో తీసుకుంది స్వీట్ కోసం. నార్మల్లే 30 రూపీస్ ఎంతో అనమాట, 30 50. తిరుపతి వెళ్ళాం కదా స్వీట్కి గుండు చేయించడానికి, తిరుపతి బ్లాగ్ చేసా, సో అప్పుడు తీసుకుంది. ఇది దానికి అకేషనల్గా ఎప్పుడైనా వెళ్ళు అనేసి. 50 రూపీస్కి ఏమొస్తాయి చెప్పండి, ఇంత బాగా డిజైన్ చేసి ఇచ్చారు కదా, పట్లంగల్ మీదకి ఆటి మీదకి బాగుంటాయి కదా, అందుకే తీసుకున్నాను. సో సారీ అండి, ఇదొక పీస్ మీకు చూపించడం మర్చిపోయాను. సో ఈ నెక్ సెట్ కూడా ఏంటంటే కాసుల పేరు, దానికి విత్ స్టోన్స్ వచ్చి చిన్న లాకెట్ వస్తుందన్నమాట. ఇదొక సెట్. అదేనండి, ఇండియా నుంచి తీసుకొచ్చిన జ్యువెలరీ నచ్చిందా మీ అందరికీ? అండ్ ఇవి జూమ్లో కూడా పిక్స్ తీసి పెట్టడానికి ట్రై చేస్తాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మ్యాక్సిమం కలెక్షన్ అంతా నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడే తీసుకున్నాను, ఈ బిర్లా మందిర్ దగ్గర అనమాట. అన్నీ తక్కువ రేటే, ఎక్సెప్ట్ 3 to 4 ఐటమ్స్ తప్ప మిగిలినవన్నీ 100, 50, 100, 80 ఇంతే అనమాట. So yes, I hope you like this video, and if so, do not forget to subscribe my channel. But subscribe చేసే ముందు ఒకసారి ఛానల్లో ఉన్న వీడియోస్ చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతాయి. అండ్ నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ కూడా చేయండి. See you all very soon in the next video. Till then, keep smiling. See you soon. Bye bye.